జనం ఏదో తెలిసి తెలియక మాట్లాడితే రామలక్ష్మి గురించి అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆహా, రాసిచ్చిన ఆస్తి కూడా తీసుకువెళ్ళి అయి చేతిలో పెట్టింది కదా, అక్కడికి పోమను. కూతురంటే తండ్రికి అమితమైన ప్రేమ కదా, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఏ తండ్రి తన కూతురు పెళ్ళయ్యాక పుట్టింటికి తిరిగి వస్తే సంతోషంగా ఉండలేడు. అందుకని ఈవిడ గారిని ఇంట్లో పెట్టుకొని మనందరం రోజు నలుగురితో నానా మాటలు పడుతూ ఉండాలా? ఎన్నాళ్ళు ఆస్తి తీసుకురావే అని మొత్తుకున్నాను. అత్తారింటి సొమ్ము నాకు చిల్లికవ్వ అవసరం లేదని నువ్వు, మా నాన్న సంపాదన ఆయనే తినాలని ఇది. మీ ఇద్దరూ నా మాట చలనివ్వలేదు. ఇప్పుడు ఆస్తి పోయింది, చేతిలో ఉన్న ఉద్యోగము పోయింది. ఇంట్లో ఖాళీగా పడి తినడానికి ఇదేమి సత్రం కాదు. వెళ్ళు, వెళ్ళి నీ దిక్కున్న చోటికి పోయి తల దాచుకో. ఏదో ఒక రోజు వీడితో విడాకుల పత్రాలు పంపిస్తాను, దాని మీద సంతకం పెట్టి తెగదెంపులు చేసుకుందాం. అమ్మా, వదిన దేవత. ఇప్పుడు నువ్వన్న ప్రతి మాటని పైన దేవుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు. బంతిప్పుడు నీ కోర్టులో ఉందని నీ ఇష్టానికి మాట్లాడకమ్మా. మాకు తెలుసులేరా, నువ్వు చెప్పక్కర్లేదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళా. నేనే తప్పు చేయలేదు, నేనెక్కడికి వెళ్ళను. ఇది మా అత్తారిల్లు, మా వారుంటున్న ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను. నేను వద్దంటున్నాను కదా. ఈ ఇంట్లో కోడలిగా నేనెప్పుడో కుడి కాలుతో అడుగు పెట్టాను. బయటికి వెళ్లాల్సి వస్తే నేను శవంగా కాటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను. రామ. అవును సార్, మీ చెయ్యి పట్టుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మీ చెయ్యి వదలాలంటే అది నా ఊపిరిపోయిన తర్వాతే. రామ, నేను నీ చెయ్యి వదులుతానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళవు. చూడమ్మా, తన మీద నింద పడిందనే కదా నీ బాధంతా. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు. రామ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది. అప్పటి వరకు నీ కోడలిగా కాకపోయినా నా భార్యగా ఈ ఇంట్లో ఉంటుంది. అలా అయితే ఒక దాసీగా ఉండమను. ఈ ఇంట్లో ప్రతి పని దాన్నే చేయమను. అంటే పనులన్నీ వదిన చేస్తుంటే మీరింట్లో కూర్చొని సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారా? మేము సీరియల్సే చూస్తామో పాపతో ఆడుకుంటామో మా ఇష్టం. అత్తయ్య చెప్పింది కదా, తనకి ఇష్టమైతే ఉండమను, లేదా తనిష్టం. నా ఇంట్లో పని చేసుకోవడానికి నాకేంటి ఇబ్బంది? అది మీరు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యత. నేను చేస్తాను, చాలా గర్వంగా చేస్తాను. బహుశా దేవుడే కొన్నాళ్ళు నాకు ఆ గుడి బాధ్యతల నుంచి విశ్రాంతి కల్పించాడేమో అనుకుంటాను.